భారత్ రక్షణ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఏరో ఇండియా ఎగ్జిబిషన్లో వివిధ దేశాల రక్షణ మంత్రులతో భేటీ అయ్యారు. పేదరికం లేని భారత్ను నిర్మించడమే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు బీజేపీ నేతలు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మోదీకి స్నేహితుడైతే భారతీయులను ఎందుకు బహిష్కరిస్తారని ప్రశ్నించారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. రక్షణ రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల రక్షణ మంత్రులతో భేటీ అయ్యారు. జింబాబ్వే, యెమెన్, ఇథియోపియా, గాంబియా, గాబన్ దేశాల రక్షణ మంత్రులకు భారత రక్షణ ఉత్పత్తుల గురించి వివరించారు. అలాగే అనేక ఒప్పందాలపై చర్చించారు రాజ్నాథ్ సింగ్. పేదరికం లేని భారత్ను నిర్మించడమే మోదీ సర్కారు లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ 2025 ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్తో 10,33,00,000 మంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు. 2.8 బిలియన్ల జనాభాకు శుద్ధమైన ఎల్పీజీ అందిస్తున్నట్లు చెప్పారు హర్దీప్ సింగ్. गैस सिलेंडर वही मार्केट में अगर 800 रुपए, 900 रुपए, 1000 रुपए का होता है, जो सब्सिडाइज जो उज्ज्वला का सिलेंडर 500 रुपए पे होता है, तो वो डिफरेंशियल जो है, तो हम चाहेंगे कि ये टारगेटेड सब्सिडी है, मतलब जिनको सही माने में सब्सिडी की आवश्यकता है वही इस्तेमाल करें. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రధాని మోదీకి స్నేహితులైతే భారతీయులను ఎందుకు బహిష్కరిస్తారని ప్రశ్నించారు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. ఒకవేళ బహిష్కరిస్తే వారిని సాధారణ విమానంలో కాకుండా గూడ్స్ విమానంలో ఎందుకు పంపుతున్నారని మండిపడ్డారు ఖర్గే. అంటే మోదీ ఫ్రెండ్ ట్రంప్ భారతీయులను బానిసలుగా చూస్తున్నాడన్నారు ఖర్గే. उसके वजह वो हमेशा ये कहते ट्रम्प इज माय फ्रेंड, ट्रम्प ही विल लिसन टू मी. ये बोलना ठीक नहीं है. अगर आपकी बात सुनता है तो लोगों को बगैर पूछे क्यों डिपोर्ट कर रहा है. रेगुलरली जो फ्लाइट है हमारे, उस फ्लाइट पैसेंजर फ्लाइट में लाने का छोड़ के वो गुड्स క్యారీ करने वाले फ्लाइट्स में ला रहे हैं. దేశంలోని అన్ని రంగాలకు ప్రధాని మోదీకి అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. దీనికోసం సరిహద్దు భద్రతా నియమాలను మార్చే స్థాయికి ఎన్డీఏ సర్కార్ చేరిందన్నారు. అదానీ ఎనర్జీ కోసం భారత బోర్డు లాను మార్చడం దారుణమన్నారు. కొంతమంది స్వార్థం కోసం ఇండియన్ ఆర్మీ భద్రతను గాలికొదిలేశారంటూ ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ.